మనం అందరం కూడా చేతులు జోడించి మన కుడి చేతిని ఎడమ హృదయం మీద పెట్టుకుని శ్రీ మాతాజీగా నా భక్తి పూర్వకంగా ఆహ్వానిద్దాం. అమ్మా శ్రీ మాతాజీ కృప చూపించి మా హృదయంలోకి వచ్చి విరాజిల్లు తల్లి. ఈ హృదయం నిండా మీ యొక్క దివ్య ప్రేమ శక్తిని నింపు తల్లి. ఈ దివ్య ప్రేమ శక్తిని, శ్రీ గణేష్ యొక్క అబోధిత శక్తిని, పరమాత్ముని సామ్రాజ్యంలో మమ్మల్ని స్థాపించు తల్లి. ఈ రోజు ఈ 90వ శ్లోకం వర్ణించడానికి మాకు అనుమతిని ప్రసాదించు. 90వ శ్లోకం. దాదానే దీనేభ్యం శ్రియమనిష మీషామసోదృశీ ఆమందం సౌందర్య ప్రకదమకరందం వికిరతి తవాస్మిన్ మందార సబగ సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణై స్వచ్చరణతా సాక్షాసి ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి నమో నమః. చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకుని రెండు చేతుల్లో చైతన్యాన్ని అనుభూతి చెంది అమ్మ యొక్క ఈ శ్లోకపు వర్ణాన్ని మనం ధ్యానిద్దాం. దదానే దీనేభ్యః, అమ్మా నువ్వు దయా గల కలదానివి తల్లి. అమ్మ ఎప్పుడు సమస్త జగత్తుతో కూడా దయతో ఉంటుంది. తారతమ్యాలు ఉండవు అమ్మకి. అంటే వీళ్ళెక్కువ వాళ్ళెక్కువ మేడల్లోనూ ఉంటుంది తల్లిని ఎవరైతే హృదయంలో కొలుచుకుంటారో, గుడిసెల్లోనూ ఉంటుంది, ప్రకృతిలోనూ ఉంటుంది. సో అమ్మ దయామయి. అమ్మకి ఆ దయ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమేశ్వరుడు ఒక్క అనుగ్రహంతో ఆవిడకు ఉంది. అంతే కదా, ఈవిడ ఆయనకి శక్తినిస్తుంది. ఆయన ఒక కరుణ దయ అన్ని కూడా ఆవిడ పుచ్చుకుంటారనమాట. అంటే ఆయన స్పందన ఆవిడ ఆయనలోనే ఉంటుంది కనుక సహస్రారంలో ఆ స్పందన అనేది ఆయన దయ, ఆయన ఎంచుకుంటాడు. ఇప్పుడు మనకి సహజ యోగాల ఆత్మ సాక్షాత్కారం అమ్మని పంపింది కూడా ఆయనే. గురు రూపేణ ఆదిపరాశక్తిని పంపి, అంటే మనం ఆ తండ్రి దృష్టిలో ఉన్నాం. అమ్మ బిడ్డలు అందరూ కూడా ఎవరెవరైతే అమ్మని కొలుస్తున్నారో ఆ దయ మనం కేవలం అమ్మదే కాదు, అమ్మ ఒక ఆ పరమేశ్వరుడికి అనుగ్రహానికి కూడా మనల్ని ఆయన యొక్క అటెన్షన్ లో ఉంటాం మనం. ఆ అటెన్షన్ లో ఉండబట్టే ఆ తల్లి గురువు కింద మనల్ని తీసుకుని సమస్త జగత్తుకి కూడా దయామయి అయి, అమ్మకి తారతమ్యాలు అస్సలు ఉండవు. సో అందుకేంటంటే దయామయి, అందరి యందు కూడా అందరి బిడ్డలు సమానమే. కానీ మనం మానవులు ఏం చేస్తున్నా, అమ్మ సృష్టించిన ఈ జీవుల్ని సృష్టించినది ఎవరు? పరమేశ్వరుడు, పశుపతి ఆయన. సో ఈ జీవుల్ని ఆయన సృష్టిస్తున్నాడు గనక మనం పెట్టుకున్నాం ఇవన్నీ. ఏంటి, నా భర్త, నా పిల్లలు, ఈ నన్ను, వాళ్ళు వేరు, మనం వాళ్ళిద్దరికి అది లేదు. వాళ్ళిద్దరికి సమస్త జగత్తు ఒకటే, మేడ ఒకటే, గుడిసె ఒకటే, రోడ్డు ఒకటే, నీరు ఒకటే, అగ్ని ఒకటే. అందరిలోనూ అగ్నితత్వం వెలుగుతుంది, అందరిలోనూ జలతత్వం ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే అమ్మ దయామయి. ఆ దయామయి అన్నది ఏంటంటే పరమేశ్వరుడు కూడా దయామయి ఉండబట్టే ఆ తండ్రి ఆ తల్లిని భూమి మీదకి మనకి ఇక్కడ సహజయోగాల్లో శ్రీమాతాజీ ఇన్కార్నేషన్ అయ్యి ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది ఆ తండ్రి యొక్క అటెన్షన్ వల్లే మనం పొందగలం. లేకపోతే మనం ఇది లభ్యం కాదు మనకి. సో దయా దీనేభ్యే శ్రియ
మనీషమీశానమదృశ్యం అంటే అమ్మ ఎంత దయామయ అంటేట అమ్మ ఒక పాదాలు ఉంటాయి కదా, ఆ పాదాలు ఒక కల్పవృక్షం పూల గుర్తుంటుంది అనమాట. కల్పవృక్షం అంటే మనకి ఈ మందార పువ్వులు మనకి ఇంటి దగ్గర పెంచుకుంటే అలా కాదు. కల్పవృక్షం అంటే అది సహస్రాలలో ఉంది. సో ఆ కల్పవృక్షం ఏమిటి మనకి ఇది వరకు శ్లోకాల్లో చెప్పాను మీకు. సుధా సింధూర్ మధ్య సురవిటపివ అంటే ఆ కల్పవృక్షాలు అమ్మ దగ్గర, అమ్మ నడిచే ఆ పాదం ఉందే దానితో ఆ కల్పవృక్షాలన్నీ కూడా వికసిస్తాయని చెప్పారు. అంటే ఆ కల్పవృక్షాలు తన బిడ్డల కోరికలు తీర్చడానికి అమ్మ. సో అది ఆ కల్పవృక్షాలు ఒక్క ఆ మకరందం అంటే ఇక్కడ మందార పువ్వులు, అక్కడ ఒక కల్పవృక్షం ఉంటుంది, అది కంప్లీట్ పూల గుత్తి మందారపు పువ్వులు. అంటే ఎలాంటి మందార పువ్వులు అంటే అవి ఎలాంటి ఎరుపు అనమాట. సో ఆ పూల గుత్తిని తాకడానికి ఏమొస్తాయి? తుమ్మెదలు వస్తాయి, అంతే కదా. ఆ మకరందం అంతా కూడా దాని మీద అంతా కూడా ఆ మకరందం ఒక మందార పువ్వుకి ఆ మకరందాన్ని అవి ఆస్వాదించడానికి దగ్గరికి వస్తాయి అన్నమాట. కానీ పూల గుత్తి, ఆ కల్ప వృక్షాల ఒక్క తోటలో ఆ పూల గుత్తి అనమాట ఆ మకరందం. అమ్మ పాదాలు ఎంత బాగుంటాయట అవి, ఎంత సౌందర్యం అంటే అవి కాంతిగా ఉంటాయి, కాంతితో వెలిసిపోతూ ఉంటాయి. మన శాస్త్రాల్లో అది ధ్యానించాలి. ఇది ధ్యాన శ్లోకం బాగా. అమ్మ పాదాలు కల్ప వృక్షాలు ఒక తోట. ఆవిడ ఆ ఒక్క ఎర్రటి మందారపు పువ్వు చెట్టు ఉంటుంది, అది పూల గుత్తి. అంటే మొత్తం 5-6 మందారాలు అందులో ఒక గుత్తి కింద ఉంటుంది అనమాట. సో అలాంటిది 5-6 ఆ మందారాల లోపల తుమ్మెది వచ్చి ఆ ఒక మకరందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తుంది కదా. సో అక్కడ మన ధ్యానం ఎలా ఉండాలి? అమ్మ ఆ తుమ్మెదిని నేనేనమ్మా, పరమేశ్వరుడు సృష్టించిన జీవిని నేను తల్లి. సో ఆ తుమ్మెదని నేను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నా. ఎలా ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నా నేను? అంతే కదా, తాగుతున్నాం కదా. వీఆర్ డ్రెంచింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ శ్రీమాతది, వీఆర్ డ్రెంచింగ్ ఇన్ ద రైన్ ఆఫ్ ద శ్రీమాతది, వీఆర్ డ్రెంచింగ్ ఇన్ ద నెక్టర్ ఆఫ్ ద శ్రీమాతజీస్ లోటస్ ఫీట్. సో ప్రతిదీ అమ్మతో పాదాల నుంచి కురుస్తున్నదే మనం ప్రతిదీ ఆస్వాదిస్తున్నాం కదా. మనం ఊపిరి పీల్చుకుంటాం ప్రాణాయామం ద్వారా, అమ్మ పాదాలని మనం అక్కడ ప్రాణాయామం ద్వారా చేసినప్పుడు ఏమవుతుంది? ఆ ఊపిరి కూడా ఆ తల్లే కదా మనకి. సో వీఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ శ్రీమాతజీ, వీఆర్ వన్ విదిన్ శ్రీమాతజీ. అదే మెడిటేషన్, అదే ధ్యానం. మనం అమ్మలో అయిపోయాం, ఐక్యం అవ్వడానికి ఆ తుమ్మెది ఎలా మకరందాన్ని ఆస్వాదిస్తోందో తల్లి, అదే విధంగా నేను ఆ తుమ్మెదిని అనుకుంటున్నా. అంటే అంతటి భక్తి మనలో మనం కోరినప్పుడు మనం అమ్మను వేడుకోవాలి. అమ్మ ఆ తుమ్మెదిని నేనేనమ్మా, ఆ తుమ్మెదిని, ఈ తుమ్మెదిని సృష్టించిన అంటే జీవం కదా. మనం అందరం జీవులం. పశుపతిని ఎందుకు వచ్చిన దానికి, ఇది సృష్టించిన ఈ శరీరాలు ఆయనే కదా. మనం అనుకుంటున్నాం మన శరీరం, నా ఆర్గన్, నా ఇది. అందుకునే ఫైనల్ జడ్జిమెంట్ అన్నది ఏంటంటే ఈ శరీరం మీద మోహం తగ్గించేసుకోవాలి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవి అంతే ఓవర్కమ్ అవ్వాలి. కానీ ఈ జీవిని సృష్టించింది నువ్వు, నీకు తెలీదా అమ్మా? నన్ను ఎందుకు ఎంచుకున్నావో నీకు తెలీదా అమ్మా? అంటే ఇప్పుడు మనము సహస్రానికి ఎలా చేద్దాం? త్రూ అరిషడ్ వర్గాలు. అంటే అమ్మా ఈ ఒక్క మకరందం ఉందే ఎప్పుడూ ఆత్మ సాక్షాత్కారం, ఇది ఎగ్జాక్ట్ గా సహజయోగ అమ్మ చెప్పిన వాటికే ఇది అమ్మ చెప్పారు ఆల్రెడీ. ఇది ఎగ్జాక్ట్ శ్లోక అమ్మ మనల్ని తీసుకెళ్లే దారనమాట ఇది. ఎప్పుడైతే మనం ఆ మకరందాన్ని ఆస్వాదించాలి అనుకుని మనం కోరిక కలుగుతుంది. కోరిక అంటే కల్పవృక్షం, మకరందం అంటే అమ్మ పాదాల మీద పూల గుత్తి, మందారపు పూల గుత్తది. సో ఆస్వాదించేది అక్కడికి వచ్చేది ఎవరు? తుమ్మెద. ఆ తుమ్మెది నేనే, నన్ను చేయను నువ్వు ఆ తుమ్మెది కింద. నేను ఈ జీవి ఉందే, నేను సుశీల, నేను పద్మ కాదు అమ్మ. ఈ జీవి ప్రాణం పోసావు నువ్వు, భూమి మీదకి తీసుకొచ్చు. దానికి ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ అమ్మ నాన్న అయి ఉండొచ్చు, వాళ్ళని కూడా సృష్టించింది నువ్వే. కానీ అమ్మ ఈ జీవికి ఆత్మ సాక్షాత్కారం పోసావు, రెండో జన్మనిచ్చావు నువ్వు. సో అమ్మా అందుకుని ఇలాంటి జీవిని నువ్వు ఎంతో ప్రేమతో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మమ్మల్ని నువ్వు తీసుకెళ్తున్నావు కదా ఈ దారిలో. అంటే సుషుమ్నాలు అంతే కదా, మన ఈడా పింగళ్ళన్నీ అమ్మ తీసేస్తుంది కదా. మనం డ్రెంచ్ అయ్యి మనం కనెక్షన్ వచ్చినప్పుడు
మనకి ఆటోమేటిక్ గా వాటి గురించి మనం ఆటోమేటిక్ గా అవన్నీ క్వాలిటీస్ చేంజ్ అయిపోతాయి. శ్రీ మాతాజీ గారిని మనం అమ్మ ఆ 9ని చేయి నన్ను తల్లి, ఆ 9 ఎప్పుడు నీ పాదాల ఆ మకరందాన్ని ఆస్వాదించుకునే శక్తిని నాకు ఇవ్వు. మనకి మకరందం కావాలి, మనం ఊరికే కూర్చుని అడిగితే మకరందం రాదు. అంటే ఇక్కడ రెండు ఉండాలి, నీకు కోరిక ఉండాలి, రెండోది ఆస్వాదించే శక్తి కూడా కావాలి. సో శక్తి ప్లస్ డిజైర్. సో అమ్మా ఆ శక్తి నీవు నాకు అంటే మరి ఆ పయనం చేసేటప్పుడు అంతే కదా, మన సుషుమ్నాలో అమ్మ కుండలిని శక్తిలో విలీనం చేయమని గణేశుని కోరినప్పుడు గణేశుడు మనల్ని అమ్మకి తగ్గట్టుగా చేస్తారు. సో ఎప్పుడైతే మన అమ్మలో ఒకటైపోయి సుషుమ్నాలో పయనిస్తామో ఏమవుతుంది, అరిషడ్ వర్గాల్లో ఉన్నవన్నీ కూడా మనకి పోతాయి. ఇప్పుడు మనకి డిజైర్ ఉందనుకోండి, అది ఆ డిజైర్ అన్నది అది అమ్మ ఇస్తుంది, డెఫినెట్లీ డిజైర్ అది. కానీ ఆ డిజైర్ ని అక్కడ ఏం చేయాలంటే మనం ధ్యానించినప్పుడు అది ఇంకో సైడ్కి వెళ్ళకూడదు. వెళ్లకుండా ఆవిడ పాదాన్ని మకరందాన్ని మనం ఆస్వాదించినప్పుడు ఏమవుతుందంటే అమ్మ ప్రతి చక్రంలో అరిషడ్ వర్గాలు, షట్ చక్రాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, పంచ తన్మాత్ర సాయిక. సో అన్ని కూడా ఆ మొత్తం 6లో మనకేంటి 5 ఉన్నాయి కదా, మూలాధారం, స్వాదిష్టాన, నాభి చక్రం, మణిపూర్ చక్రం అన్ని కూడా. సో ఇవన్నీ కూడా అమ్మ ఒక్క మకరందపు పూల గుర్తుందే, మకరందాన్ని మనం ఆస్వాదిస్తాం, అవి ప్యూరిఫై చేస్తాయి. మనం విడిగా వాటి మీద అటెన్షన్ పెట్టి అడగక్కర్లా. మన కోరిక ఒకటే అయ్యి ఉండండి, అమ్మ 9ని చేయి నన్ను, ఈ జీవి నువ్వు సృష్టించిన ఈ జీవిని 9 చేసి నీ పాదాల మకరందాన్ని ఆస్వాదించేందుకు నాకు శక్తినివ్వు. శక్తిని ఇవ్వాలి కదా అమ్మ. అవర్ హార్ట్ షుడ్ బి స్ట్రాంగ్. భయపడిపోతాం, ఇచ్చేసి ఇవన్నీ ఉంటే అమ్మ ఎందుకు ఆ స్థితికి సహస్రానికి చేరుస్తుంది, మనం చేంజ్. సహస్రానికి వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలి, హార్ట్ హ్యాస్ టు బి, చాలా కరేజ్ ఉండాలన్నమాట. అమ్మ ఎన్ని వస్తున్న చుట్టూ మనకి, అమ్మ నాకు ఆ మకరందమే నాకు ఆస్వాదించాలి, నాకు అదే కావాలి, నాకు 9గా నన్ను నీ చుట్టూ తిప్పేలా చేసుకో అమ్మ, నిత్యం ప్రతి క్షణం కూడా. అంటే ఎప్పుడైతే నేను ఆ కోరిక కోరుతుందో నీ బిడ్డ, అమ్మ వెంటనే అది నెరవేరుస్తుంది. శ్రీ మాతాజీ గారు స్పీచెస్ లో చెప్పారు కదా, యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ దట్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్, ఐ వాంట్ టు డ్రెంచ్ ఇన్ ద నెక్టర్ ఆఫ్ యువర్ లవ్. శ్రీ మాతాజీ అంటారు చూడండి. ఇక్కడ డిజైర్ పెట్టుకోవాలి, ప్రతి క్షణం పెట్టుకోవాలి మనం. ఆ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము ఆ 9గా అమ్మ ఒక్క పాదాల చుట్టూ ఆ ఒక్క మకరందాన్ని ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తూ ఉంటాం అనమాట. సో రెండోది ఏంటంటే మనకి, సో అమందం సౌందర్య ప్రకటన మకరందం వికసితి అంటే విరజిమ్ముతుందన్నమాట, ఎప్పుడు విరజిమ్ముతూ ఉంటుందన్నమాట. అది అది ఈ శ్లోకం మనం ధ్యానంలోనే డెఫినెట్లీ మనం ఆ స్థితిలో నిర్వికల్ప స్థితిలో ఉంటాం. ఈ శ్లోకం 90th శ్లోకం, వి విల్ సిట్ ఇన్ ద కంప్లీట్ నిర్వికల్ప ఫర్ ద హవర్స్ టుగెదర్. అంటే ఆ విరజిమ్ముతూ ఉంటుంది అమ్మ. మనం ఆ కోరిక ఒక్కటే కోరాం కనుక అమ్మ విరజిమ్ముతూ ఉంటుంది ఆ మకరందాన్ని. సో ఆ మకరందాన్ని పంచుకునేది ఎవరు, 9. ఆ 9 నేను అవ్వాలని కోరుకుంటున్నారు ఆదిశంకరాచార్య గారు. అమ్మ నేను ఆ 9 అనుకుంటున్నా, కోరుకోవడం కూడా కాదు అక్కడ, నాకు ఆ 9గా ఉండాలి, నిత్యం నీ యొక్క మకరందాన్ని నేను ఆస్వాదించాలి, అదొక్కటి కోరిక మనకు అయ్యి ఉండాలన్నమాట. అప్పుడు చూడండి మనం నిర్వికల్ప స్థితిలోనే ఉంటాం అనమాట. సో అమ్మ ఆ మకరందాన్ని అలా విరజిమ్ముతూనే ఉన్నావు కదా, మా గురించి విరజిమ్ముతున్నావు, దాన్ని ఆస్వాదించడంలో మేమే పొరపడుతున్నాం తల్లి, నువ్వు అంతటి దయామయమైన తల్లివి, జగజ్జననివి, నీకు తారుమారు అంటే వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనేది ఏది తారతమ్యం లేదు తల్లి. అందుకుని అమ్మ మేమే పొరబడుతున్నాం, మేము ఆ స్థితిలో జారలేకపోతున్నాం, దయ ఉంచి అంటే దయ దయ ఆ పరమేశ్వరుడు ఎన్నుకుని నిన్ను పంపించాడు గురు రూపేణ గనక, నీవు అన్నీ కూడా మాకు సరైన స్థితిలో మమ్మల్ని సహస్రారాన్ని చేర్చు తల్లి, మీ ఇరువురి యొక్క ప్రేమలో మమ్మల్ని విలీనము చెయ్యి అని చెప్పేసేసి ఆ 2వ లైన్ వస్తుందన్నమాట. మూడోది తవాస్మిన్ మందార స్తబక మగ చరణే అంటే అమ్మ ఒక ఈ చరణాలు 2 ఉన్నాయి, అమ్మ ఒక ఈ యొక్క పాదాలు, అది మందారం, స్తబకం అంటే ఇక్కడ ఆ కాంతివంతం అన్నమాట. కేవలం మకరందం చూడండి,
మనకి రైనీ డ్రాప్స్ ఫ్లవర్స్ మీద పడ్డప్పుడు చూసారా మీరు? ఆ ఆకాశం అంతా కూడా మేఘాలతో ఉన్నప్పుడు ఒక రకమైన వెలుగుతో నిండిపోతుంది అనమాట అది. అంటే డ్రాప్స్ పైన కూడా ఆ మందార పూలను అబ్జర్వ్ చేయండి. మందారే కదా, గులాబీ కూడా, పింక్ గులాబీ అవి. అప్పుడు చూడండి మీకు ఒక కాంతివంతంగా కనిపిస్తుంది. ఆ కాంతి మళ్ళా శివుడు. అమ్మ పాదాల నుంచి మకరందం ప్రవహించినప్పుడు దాని మీద ఆ ఒక్క అనుగ్రహం కూడా ఎవరిది ఉంటుందంటే శివాశక్తి. శక్తే శివ, శివ శక్తి ఫస్ట్ లోకి వస్తుంది. అంటే కాంతిని కూడా నింపేది. అంటే మనం డ్రైవ్ చేయనప్పుడు ఆ నెత్తర్లో మనం చాలా సేపు కళ్ళు తెరిచి బయట పడలేం. అది ఎందుకంటే ఆ కాంతిని మనం చూడగలుగుతాం. కాంతి ఏంటి ఇక్కడ? కాంతి ఏంటి? ఆజ్ఞాచక్రం. అది హార్ట్, ఆజ్ఞ అండ్ సహస్రాలు. సో మనం హార్ట్ సహస్రానికి డైరెక్ట్ వెళ్ళేటప్పుడు ఆజ్ఞాచక్రం. ఆజ్ఞా దగ్గర చాలా మంది చదువుకుంటారు. ఆజ్ఞాచక్రం కాంతి. కాంతి లార్డ్ శివ, థర్డ్ ఐ. సో అందుకని ఏంటంటే ఎప్పుడైతే మన హృదయ కమలంలో ఆ అమ్మ ఒక్క పాదాల నుంచి ఆస్వాదిస్తున్నోడు ఆ మకరందాన్ని మనం ఆస్వాదిస్తామో మనం అమ్మలో ఒకటైపోతాం. అమ్మలో ఒకటైనప్పుడు ఆ లైట్ ఏం చేస్తుంది? ఆ మనకి ఆ చైతన్యం ఏం చేస్తుందంటే మనకి కాంతిని వెలిగిస్తుంది. ఎక్కడ? మన ఆజ్ఞా చక్రంలో. అది అది మనకి కాంతిని నింపినప్పుడు మన సహస్రారం కంప్లీట్ గా మన వాళ్ళ ఇరువురు పాదాల దగ్గరే ఉంటాం అనమాట. సో దానికి మనం అమ్మ ఒక్క పాదాల యొక్క సౌందర్యం. ఎప్పుడైతే మనం సహస్రారం జరుగుతామో సహస్రాలను సౌందర్యాన్ని చూస్తాం మనం. మనకేమైనా కోరికలు వస్తాయా? మనకేమైనా సాంసారిక వస్తాయా? మన శరీర బాధలు వస్తాయా? ఏమైనా గుర్తు వస్తాయా? ఏమి రావు. ఎందుకంటే అది 1 month నుంచి వైరల్ తో ఐఎమ్ సఫరింగ్. బట్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. నేను జస్ట్ ఆ ఒక్క డ్రెంచ్ లోనే ఉన్నా. ఉంది ఫిజికల్ బాడీ విల్ బి కమింగ్ గోయింగ్ అండ్ ఆల్, సివియర్ కాఫ్ అండ్ ఆల్. బయట ప్రకృతి వస్తూ ఉంటుంది మనకి మనుషుల నుంచి. వాళ్ళని దూరం మనము చేయలేం. కానీ ఏంటంటే ఆ మకరందాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తానమ్మా, నేను తుమ్మిదనమ్మా, నీ పాదాలు పట్టుకున్నానమ్మా, పరమేశ్వర అనుగ్రహంతోనే నువ్వు నాకు ఆత్మసాక్షి. అంతే కదా. ఆయన కన్నుతో సరిగ్గా చేస్తే ఆయన మనకి ఇచ్చి ఆత్మసాక్షి ఇస్తారు. శ్రీమాతాజీ గారు అమ్మ ఆది పరాశక్తి, కానీ ఆ తల్లి ఆయన చెప్పినట్టు వింటుంది, ఆయన ఆవిడ చెప్పినట్టు వింటాడు. ఇదివరకు శ్లోకాల్లో చెప్పుకున్నాం. సో మనం ఇప్పుడు శివ సాన్నిధ్యంలో ఉన్న అమ్మ తపనంతా ఏంటి జగజ్జనులంటే పరమేశ్వరిలో చేర్చాలని మనం. ఇప్పుడు అమ్మలో ఏకాకారత పొందేశాం మనం. మనం ఆల్రెడీ సెక్షన్స్ మన అమ్మతో ఏకాకత పొందాం కనుక మనలోని అరిషడ్ వర్గాల్లోంచి మనం బయటపడుతున్నాం. కానీ మనం ఇప్పుడు అరిషడ్ వర్గాల నుంచి మళ్ళీ ఎక్కడికి? సహస్రార కమలాన్ని అంటే అయ్యవారిలో లీనం చేయడానికి ఆవిడ మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. అది 6 గుణాలు అన్నమాట. అరిషడ్ వర్గాలు, 6 సప్త మన ఏ షట్చక్రాలు, ఇవన్నీ కూడా మనల్ని ఆ మకరాన్ని ఆస్వాదించాలని కోరిక కలిగినప్పుడే. అందుకే శ్రీమాతకి యూ మస్ట్ హ్యావ్ ఎ డిజైర్. వితౌట్ డిజైర్ యూ నెవర్ రీచ్ మీ, యూ నెవర్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. యువర్ షుడ్ డిజైర్ షుడ్ బి ఓన్లీ టు డిజాల్వ్ ఇన్ ద లవ్ ఆఫ్ యూనివర్సల్ ఫాదర్ అండ్ మదర్. ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ అన్ని చూస్తుంది. నీ పిల్లల్ని చూస్తుంది, నీ మనవల్ని చూస్తుంది, అందరినీ చూస్తుంది. నువ్వే ముందర వాటికన్నా ముందర నాకు ఇవి కావాలి అవి కావాలంటే, ఓహో వీళ్ళకి ఇదే కావాలనుకుంటే ఈ జన్మలో అనుకుంటుంది ఆ తల్లి. వీళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా ఇదే కావాలి వీళ్ళకి అని చెప్పేసేసి ఇంకా అంతే ఆవిడ యాజ్ యువర్ విష్. అందుకే ప్రతి మెడిటేషన్ లో ఒకటి అనుకోవాలి మనం, సహస్రాలలో ఈ వైబ్రేషన్స్ నువ్వు ఇచ్చింది, ఆత్మ ఒక్క ప్రకాశాన్ని నువ్వు వెలిగించింది మా ఒక్క హృదయాల్లోని సహస్రారంలో అమ్మ. అది సమస్త జగత్తుకి ఇచ్చేసేది. ఈ సంసారానికి వద్దు. ఈ సంసారంలో ఆల్రెడీ కొలువై ఉన్నావు కదా, నాలో ఉన్నావు కదా తల్లి నువ్వు. నాలో హృదయంలో ఉన్నావు, సహస్రాలలో ఉన్నావు. నిత్యం నేను సేవించుకుంటున్నాను. నీ యొక్క మకరందాన్ని, పాదాల నుంచి విరజిమ్ముతున్నట్టు మకరందాన్ని నేను ఆస్వాదిస్తున్నాను కదా తల్లి. నాకు ఈ బంధాల బాంధవ్యాలు నాకు ఎందుకు తల్లి? నాకు కావాల్సింది నీతో కావాలి, పరమేశ్వరుడితో కావాలి. అలా అనుకున్నప్పుడు ఆ మకరందం విరజిమ్మంతా మన శరీరాన్ని అంతా తడుపుతూనే ఉంటుంది 24 hours. అప్పుడు మనం వేరే వాటి గురించి ఆలోచించాలి. ఆవిడికి తెలుసు వేరెవర్ యూ డిజైర్, వేరెవర్ యూ విష్ అని చెప్పి మనం అనుకుంటున్నాం.
సో నిమజ్జన్మ జీవాకరణ చరణై చరణా దూతు అంటే నీ యొక్క మకరందమే నా యొక్క అరిషడ్ వర్గాల్ని కూడా శుభ్రపరుస్తుంది. నా కోరిక ఇదొక్కటే అయి ఉండాలి. అవన్నీ విరజిమ్ముతూ ప్రతి చక్రంలో ఏ రకమైన కర్మలు అవ్వచ్చు, మన ఆలోచనలు అవ్వచ్చు, మన మమకారాలు అవ్వచ్చు, ఏదైనా సరే భయం అవ్వచ్చు, ఏదైనా సరే అమ్మ అంటే అమ్మ పాదాల మీద ఉన్నటువంటి ఆ పూల గుత్తిని పోల్చారనమాట. ఆయన చూడగలిగాట. ఆయన ఆదిశంకరాచార్య వారు 91వ శ్లోకానికి వచ్చేటప్పటికి ఆయన అంటే అమ్మని ఆ రూపంలో చూడగలిగారు. అప్పటి వరకు ఆయన ఏంటి నిర్విచారితలో చూశారు. అమ్మ స్వరూపం లాస్ట్ 10 శ్లోకాస్ లో ఆవిడ ఆ ఒక్క స్వరూపాన్ని ఆవిడ చూపించేశారు అక్కడ. అప్పుడు లాస్ట్ లో ఆయన లీనమైపోయారు. అంటే నిర్వికల్ప స్థితిలో అమ్మని చూడదు. నిర్విచారిత అంటే విచారాలు లేకుండా, నిర్వికల్ప అంటే ఇద్దరు కలిసి ఉన్నది, శివశక్తులు ఇద్దరు కూడా. సో ఆ ఒక్క మీరు ధ్యానించినప్పుడు ఇప్పుడు మీకు కనిపిస్తూనే ఉంటుంది సహస్రాలలో శ్రీ మాతాజీ గారిని చూడండి, అమ్మని కోరుకోండి. అమ్మ మీ ఇరువురి యొక్క పాదాల పైనటువంటి ఆ మకరందాన్ని నన్ను ఆస్వాదిస్తున్నట్టు ఆ 9గా నువ్వు సృష్టించిన ఈ దేవిని చేయించాలి. అదొక్క వాక్యం కాదు. ఈ 9ని నీ యొక్క ఆ ఒక్క కల్పవృక్షాల పూల గుర్తుందే, ఆ మకరందాన్ని విరజిమ్ముతోంది, దాని చుట్టూ తిరుగుతూ ఉండని, నన్ను దాన్నే తాగుతూ ఉండని, దాంట్లో నేను తడిసిపోను, నా అణువు తడిసిపోని తల్లి అని మనం ఈ ఒక్క 90th శ్లోకాన్ని మనం ఒక్క వర్డ్ కి ఇంత మీనింగ్ ఆ ఒక్క పాదాలపై ఉన్నటువంటి ఆ ఒక్క ఇదిని మనకి తెలియపరిచారనమాట. ఆ పరమేశ్వరుడే మనకి ఆదిశంకరాచార్య రూపంలో మనకి తెలియపరిచారు. ఇది శ్రీ మాతాజీ గారికి చాలా ఇష్టమైన శ్లోకం. ఇన్ వన్ ఆఫ్ ద స్పీచ్ ఇన్ సమ్వేర్ సిడ్నీనో లేకపోతే ఇటలీలోనో ఒక స్పీచ్ పెట్టారు. ఆ స్పీచ్ లో అది పంపిస్తాను అందరికి. ఈ 90 to 100 శ్లోకాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ విల్ సరెండర్నెస్ అనమాట. అమ్మ తప్ప ఏమీ కాదు, అమ్మే అమ్మ 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 అని మనం సరెండర్ అవుతున్నంత అంతటి ఇంపార్టెంట్ శ్లోకాస్. ఈ శ్లోకాస్ లో మనం కంప్లీట్ గా ఏంటంటే ఇంకా వేరే మనకి ఏమి ఆలోచనలు రావు, అసలు బయటకి కూడా రాలేము. సో లెట్ us ప్రాక్టీస్ ఇన్ మెడిటేషన్ దిస్ శ్లోక. అమ్మ ఒక్క పాదాలని చూసాం, అమ్మ ఒక్క పాదాల వర్ణన విన్నాము, అమ్మ ఒక్క పాదాలని ధ్యానించుకున్నాం. అమ్మ ఒక్క పాదాల నుంచి ఏ రకంగా మకరందం అంతా విరజిమ్ముతున్నట్టు ఒక ఫౌంటైన్ లాగా అదిని మనం సహస్రాలలో ధ్యానించుకుంటూ ఈ ఆత్మ సాక్షాత్కారం పొందడానికి కూడా పరమేశ్వరుడు అనుగ్రహం వల్లే మనకి ప్రాప్తించింది గనక, సో మనం ఆ ఒక్క స్వరూపాన్ని మనం సహస్రాలలో నిత్యం వంట చేస్తూ ఇది చేస్తూ అమ్మ పాదాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే అది సహస్రాలలో ఎప్పుడూ కూడా మన విరజిమ్మును అన్నది మన కణ కణంలో కూడా అనుభూతి చెందుతాం. సో లెట్ us go for the 91 శ్లోక టుడే. న్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసా స్థలంతే శీఖీలం పవన కలహంసా జహతి ఆదశైషాం శిక్షాం సుభగమణి మంజీరణీత చలాద్రాచక్షాణాం చరణ కమలం చారు చరీతే సాక్షాశి ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి నమో నమః. అమ్మ స్థాపించేశారు సహస్రాన్ని, ఆవిడ వర్ణన ఆవిడే వింటోంది. అమ్మ సో మనం అమ్మ ఒక్క పాదాలని ధ్యానించాము,
శిరస్సు వంచి నమస్కరిస్తూ చైతన్యాన్ని అనుభూతి చెందాం, అన్ని అయ్యాం మనకి. ఈ శ్లోకంలో అమ్మ కైలాసంలో ఎలా నడుస్తుంది, అమ్మ నడక చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మ మనం చూసాం కదా, ప్రతి ఒక్క స్టేజ్ మీద శ్రీ మాతాజీ గారు వచ్చినప్పుడు కళ్ళమ్మకి నీళ్ళు వస్తాయి మనకి. ఏం ఒక గంభీరత, గాంభీర్యం అండ్ గబగబా అన్నమాట. అంటే ఒక ఎక్కడ వంకర లేకుండా, వంకర అనేది లేకుండా అన్నమాట. సో ఒక అంతటి ఒక డిగ్నిటీతో అమ్మ వస్తారు. ఆ కూర్చోవడం గాని, ద వే ఆఫ్ టాకింగ్ గాని, అది ఇదివరకు శ్లోకాల్లో చెప్పుకున్నాం. అదే విధంగా అమ్మ కైలాసంలో అమ్మ దగ్గర ఎప్పుడు కూడా 2 హంసలు ఉంటాయి. హంసలు ఒక గుంపే ఉంటుంది అమ్మకి. అమ్మకి చాలా ఇష్టం, శివపార్వతులకి హంసల గుంపు చాలా ఇష్టం, స్వాన్స్. అమ్మ కైలాసంలో ఎప్పుడు నడుస్తుంటారు. ఆ పాదాలు, ఆ పాదాలు ఏం పాదాలు అవి, మకరందంతో నిండినటువంటి ఆ పాదాలు, విరజిమ్ముతున్న మకరందంతో కూడినటువంటి ఆ పాదాలతో అమ్మ కైలాసంలో నడిచేటప్పుడు హంసల ఒక్క గుంపు, 2 హంసలు ఎప్పుడు అమ్మ దగ్గర ఉంటాయి. అమ్మ వాటితో మాట్లాడుతూ ఉంటుంది అనమాట కైలాసంలో. కానీ హంసలు 2 హంసలే కాకుండా హంసల గుంపులు అన్నమాట. అమ్మకి తెలీదు, అమ్మ ముందు నడుస్తూనే ఉంటారన్నమాట. ఆ నడిచినప్పుడు ఆదిపరాశక్తి ఆ హంసలు ఏం చేస్తాయంటే, అబ్బా ఆదిపరాశక్తి నడక ఎంత బాగుంది, మన జగజ్జనని పాదాలు ఆ మకరంద విరజిమ్ముతోంది అనమాట అక్కడ కైలాసంలో. ఆ కైలాసం అంతా ఏంటి మరి, అది మకరందంతో నిండి ఉంది. ఆ మంచు ప్రదేశం, హిమాలయాలు, రాళ్ళు, అక్కడ కూడా అమ్మ పాదాలు, ఆ మకరందం అమ్మ ఒక్కొక్క అడుగు వేస్తుంటేట ఆ మకరందం అంతా విరజిమ్ముతూ ఉంటుందన్నమాట. అంటే ఆ విరజిమ్మినప్పుడు ఏంటి ఇక్కడ మనం ఏమని కోరాం క్రితం శ్లోకంలో, తుమ్మెదలు. అంటే మనం అంతటి భక్తి భావన మనలో సహస్రారంలో ఉన్నప్పుడు మనం ఆ ఒక తుమ్మెదలు మనమే. ఆ తుమ్మెదలు ఆ మకరందాన్ని మనం అక్కడ కైలాసంలో ఆస్వాదిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏమైంది, ఆ స్థితికి వెళ్ళడానికి అమ్మ అరిషడ్ వర్గాలలోంచి అన్ని శుభ్రపరిచి మనల్ని పరమేశ్వరుని సామ్రాజ్యంలో స్థాపించడానికి అమ్మ తీసుకెళ్తున్నారు. 91 లో ఏమవుతుంది, స్థాపించేశారు మనల్ని. అమ్మ అక్కడ కైలాసంలో స్థాపించేశారు మనల్ని. ఆ స్థాపించడం ఏమిటి, మోక్షాన్ని ఇచ్చారు మనకి. మోక్షాన్ని తీసుకెళ్ళాయి. ఏవి తీసుకెళ్ళాయి, అమ్మ ఒక్క పాదాల మీద విరజిమ్ము, పాదాల నుంచి జిమ్ముతున్నటువంటి ఆ మకరందం. ఎందుకంటే మన తుమ్మెదలను అడిగాం కదా అమ్మని, అమ్మ తుమ్మెదలుగా మనల్ని ఆశీర్వదించారు, తీసుకెళ్లారు. మన శరీరం కాలాతీత, గుణాతీత, దేహాతీత అన్నింటినీ మించి అమ్మ అక్కడికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆవిడ, ఆవిడ మనల్ని ఆ ఒక్క పరమేశ్వరులో ఏకాకారత చేసేశారు కాదు, చేస్తారని కాదు, చేసేసారు 90లో. సో 91 లో అమ్మ మనల్ని ఏకాకారత చేసేసారు. సో మనం వీఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ శ్రీమాతాజీ. సో అమ్మ పాదాలు ఎప్పుడైతే విరజిమ్ముతున్నాయో మనము అమ్మ పాదాలతో కూడి ఉన్నాం, మనం ఆస్వాదిస్తున్నాం అది. కానీ ఇంకా అంతటి అదృష్టం తన బిడ్డలకి ఇచ్చింది. ఇంకా హంసలు కూడా పొందలేదు. అమ్మ నడుస్తూ ఉంటే వెనక హంసలు ఏం చేస్తాయంటే గుంపులుగా, అంటే ఫస్ట్ 1, 2, 3 అమ్మని ఫాలో అవుతున్నాయి అన్నమాట అవి హంసలు. ఆ తెల్లటి హంసల గుంపు అమ్మని ఫాలో అవుతున్నట్టే. ఎందుకు ఆడితే, కానీ అమ్మని చేరుకోలేకపోతున్నాయి, అమ్మని చేరుకోలేకపోతున్నాయి. ఎందుకంటే అమ్మ నడిచినంత ఆ ఒక్క గాంభీర్యం, గంభీరత, ఆ స్టెడీనెస్, అది అది హంసలు పొందలేకపోతున్నాయి అన్నమాట. అవి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అవి గుంపులు గుంపులుగా, అంటే 2 ముందర, తర్వాత 2 జాయిన్ అయిపోయి, ఏంటి అమ్మలా మనం ఎందుకు చేయలేము. సో అంటే అమ్మ ఒక్క నడక, అమ్మ పాదాలు ఎంత సౌందర్యం అంటే ఇంకా వర్ణించలేముంటది, వర్ణించలేమది. ఆ అనుభూతి అసలు మనం ఆ సౌందర్యాన్ని, ఆ ఎర్రటి లత్తుక, ఆ ఒక్క మందార పువ్వుల నుంచి కురుస్తున్నట్టు ఆ మకరందం చుట్టూ తుమ్మెదలాగా మనం. సో ఇవన్నీ కూడా అమ్మని చేరుకోలేకపోతున్నాయి అవి. అప్పుడు ఏం చేశాయంటే అవి పడిపోతున్నాయి.
అమ్మ నడకలా మనకి ఎందుకు రాలేకపోతుందని పడిపోతూనే లేస్తున్నాయి. ఆ పడిపోతున్నా కూడా అవి ఏం చేస్తున్నాయంటే అమ్మని చేరాలని అనమాట. ఆ కైలాసంలో అమ్మని చేరాలి, ఆ వెనకాల వెళుతున్న ఆ గుంపు అమ్మ ఒక్క పాదాలని చేరాలని తపన పడుతున్నాయి అన్నమాట. కానీ అవి ఎప్పుడైతే పడిపోతున్నాయో అమ్మ ఏం చేశారంటే పాదాన్ని ఆపారు. పాదాలని శ్రీ మాతాజీ గారు ఆపారు. ఎందుకంటే అమ్మ ఒక ఇది వరకు పణత్ కాంచి మీరు ఏంటంటే ఒక శ్లోకం చెప్పినట్టు బిఫోర్ ప్రీవియస్ శ్లోకాస్ చెప్పిన గుర్తు పెట్టుకోవాలి. కొణత్ కాంచి దామ ఫిఫ్త్ శ్లోక. కొణత్ కాంచి దామ కరికలప కుంభస్థనపత. అమ్మ నడక ఎలా ఉంటుంది? వడ్డాణం, చప్పుడు, చిరుగంటలు ఇవన్నీ చెప్పుకునే వాళ్ళం కదా మనం. అదే రకంగా ఇక్కడ ఏంటంటే మనం అమ్మ ఒక పాదాల అడుగు పడుతూ ఉంటేట ఎప్పుడైతే హంసలు కిందకి వాలిపోయాయో అమ్మ కరుణ అంటే అమ్మ ఒక్క చెవులకి తెలిసే అమ్మ ఎవరు? ఆది పరాశక్తి. ప్రతిదీ ఆవిడకి చూడక్కర్లా కళ్ళతో. ఆవిడ నేత్రం ఆవిడ ఎక్కడ ఏది. అందుకే మదర్ అన్నారు కదా మనకి స్పీచెస్ లో, ఐ క్యాన్ మేక్ ఆల్ ఆఫ్ యూ త్రూ యువర్ కుండలిని, నాట్ ఇండివిజువల్ అని చెప్పన్నారు. మన ఒక్క ప్రతి అడుగు పడుగు అన్ని రికార్డ్ అవుతూనే ఉన్నాయి అక్కడ. ఆవిడ వెళ్ళి ఆయనకి చెప్తుంది అనమాట. అందుకని ఏంటంటే వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఎవ్రీ మూమెంట్. అనుకుంటాం ఏదో ఫోటో దాన్ని కాదు. వీ షుడ్ ఎవ్రీ స్టెప్ వాట్ వీఆర్ పుట్టింగ్, వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీఆర్ సహజయోగీస్. సో అందుకనే ఏంటంటే వెంటనే ఆ పాదాన్ని అక్కడ ఆపేసేసి ఆ ఈ కాలుని గెజ్జ ఉంటుంది కదా, ఇంత లావు గెజ్జలు అమ్మవి కాళ్ళకు ఉండేవన్నమాట. సో ఆ గెజ్జల్ని ఇలా కొడతారనమాట. అంటే లేవండి అని, హంసల్ని లేవండి అని చెప్పి అవి మళ్ళా పడిపోకుండా మళ్ళీ లేవడానికి. అంటే ఆ హంసల మీద కూడా అమ్మ ఒక్క పాదాల ప్రభావం, చరణాల ప్రభావం ఎంత వరకు అది ప్రభావం చెందాయో చూడండి. అయినా అవి వదలమన్నమాట. లేవడం అంటే అమ్మ పాదాలతో విరజిమ్ముతున్నటువంటి ఆ మకరందం అంతా కైలాసం అంతా కూడా అమ్మ స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఆవిడ అందుకే మనం వాకింగ్ అంటాం. ఆ అమ్మ అక్కడ పాదాలతో వాటన్నింటికి చైతన్యవంతం చేస్తూ ఉంటుందన్నమాట. పరమేశ్వరుడు సమాధి స్థితిలో ఉంటే అమ్మ ఒక ఈ చైతన్యంలో ఆయన నడవబట్టి ఆయన స్పందన చెందుతూ ఉంటాడు, ఋషులు స్పందన చెందుతారు. సో అమ్మ అందుకుని కైలాసంలో కూడా తన ఒక్క పాద పద్మముని ఆ రకంగా స్పందిస్తూ చైతన్యాన్ని కురిపిస్తూ ఆ ఒక్క కల్పవృక్షాలు అంటే కల్పవృక్షాలు ఆ ఒక్క మకరందాన్ని, మందారపు పువ్వులు ఆ ఒక్క మకరందాన్ని విరజిమ్ముతూ అవి అక్కడ కైలాసంలో అమ్మ అక్కడ కూడా మొత్తం చైతన్యవంతం చేస్తుంది. వీఆర్ ఆల్ కంప్లీట్లీ బ్లెస్డ్. అండ్ మనం అది అర్థం చేసుకుని మనం అమ్మ ఒక్క చెప్పిన వర్డ్స్ ను గుర్తు పెట్టుకుని ప్రతి క్షణం కూడా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అని అనుకుంటూ, బంధాలు ఉండొచ్చు, రిలేషన్స్ కానీ అన్ని ఉండొచ్చు, కానీ బాంధవ్యాలు బంధం అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు. డిటాచ్ విత్ అటాచ్మెంట్స్ ఉండాలి. అవి ఎవరు చెప్పట్లేదు సంసారాలు బంధాలు వదిలేమని, బట్ విత్ కంప్లీట్ విట్నెస్, విత్ కంప్లీట్ డిటాచ్డ్. ఎస్ వీఆర్ డూయింగ్, ఎస్ లీవ్ ఇట్, డోంట్ రియాక్ట్ ఆర్ డోంట్ గెట్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ దట్, మంచో చెడు అని. ఆ స్థితిలో ఉంటేనే మనం పరమేశ్వరుని ఒక సామ్రాజ్యంలో లాస్ట్ శ్లోకాలకు వచ్చాం. సో ఈ శ్లోకాల ద్వారానే ఆయన ముక్తి పొందగలిగారు. లాస్ట్ లో పరమేశ్వరులు వెళ్ళి ఏకాకారత పొందిపోయారు ఆయన. అందుకని ఆ స్థితి మనకి ఇమ్మని శ్రీ మాతాజీ గారిని మనం నిత్యం వేడుకుందాము. అమ్మకి నమస్కరిస్తూ థ్యాంక్ యూ చెప్పి కొండల్ని జాగ్రత్త చేసుకుని బంధం తీసుకుందాం. ధ్యానంలో కాసేపు కూర్చోండి ప్లీజ్. అమ్మ పాదాలని, కైలాసం, మకరందం విరజిమ్మడం అన్ని కూడా మనం అమ్మ నా కోరిక అలాగా, అమ్మ నాకు ఇదే ఇవ్వు, నాకు తుమ్మెదగా నీ చుట్టూ తిరిగే ఒక స్థితి నాకు ఇవ్వు, శక్తిని. తుమ్మెద అన్న వెంటనే అయిపోదు, కోరాక నువ్వు శక్తిని కూడా కోరాలి కదా. ఇప్పుడు ఎక్కడో ఏదో ఉంటుంది, ఒక బియ్యం ఏదో ఉంటుంది అనుకోండి, 25 kgs బియ్యం ఇంట్లోకి వస్తుంది, అది నువ్వు ఎత్తలేని, నీకు కోరిక ఉంటుంది అది తీసి ఓహో విదిన్ సెకండ్ మినిట్స్ డబ్బాలో పెడు, బట్ యూ నీడ్ ఈస్ ఎనర్జీ, శక్తి. సో శక్తిని కూడా అడగాలి నువ్వు అక్కడ. అలాగే మనం స్పిరిచువాలిటీలో మన సహస్రానికి చేరడానికి చాలా మంది పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. కానీ అమ్మ నాకు తుమ్మెదగా ఎప్పుడు అంతే కదా, తుమ్మెద ఎప్పుడు మకరందం దగ్గరే ఉంటుంది. మనం కూడా అలా ఉండాలని మనం అమ్మని కోరుతుంది. ఓకే, జై శ్రీ మాతాజీ అందరికీ కూడా